వెల్కమ్ టు ఐ న్యూస్. ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసిన ఒక దారుణ హత్య ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒక రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తన సహజీవన భాగస్వామిని అతి కిరాతకంగా చంపి శవాన్ని ముక్కలు చేసి ఒక నీలిరంగు పెట్టెలో వేసి తగలబెట్టాడు. ఆధారాలు దొరకకుండా చేసేందుకు ఆయన పన్నిన వ్యూహం ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలను బయటపెట్టింది. అసలు ఇంతటి ఘోరానికి కారణం ఏంటి? ఆ పెట్టెలో ఏం దొరికింది? మన స్పెషల్ రిపోర్ట్లు ఇప్పుడు చూద్దాం. ఝాన్సీలో జరిగిన ఈ హర్రర్ మర్డర్ చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టక మానదు. రామ్ సింగ్ పరిహార్ అనే రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ తనతో సహజీవనం చేస్తున్న 32 ఏళ్ల ప్రీతిని అత్యంత పాశవికంగా హతమార్చాడు. కేవలం చంపడంతో ఆగలేదు. ఆమె శవాన్ని ముక్కలుగా నరికి ఒక పెద్ద నీలిరంగు పెట్టెలో పెట్టి కాల్చి బూడిద చేశాడు. ఈ ఘోరానికి కారణం ప్రీతి తనను డబ్బుల కోసం తరచూ వేధిస్తుండడమేనని నిందితుడు చెబుతున్నటువంటి మాట. ఈ దారుణం ఎలా వెలుగులోకి వచ్చిందంటే, ఒక టాక్సీ డ్రైవర్ అప్రమత్తత వల్ల. రామ్ సింగ్ తన భార్య గీత, కుమారుడు నితిన్ తో కలిసి ఆ నీలిరంగు పెట్టెను ఒక లోడర్ వాహనంలో తరలిస్తుండగా ఆ పెట్టె నుంచి విపరీతమైన దుర్వాసన రావడాన్ని డ్రైవర్ గమనించాడు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు రట్టయింది. పోలీసులు ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో సగం కాలిన మానవ ఎముకలు, బూడిద, రక్తపు మరకలు కనిపించాయి. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విస్తుపోయే నిజాలు తెలిసాయి. రామ్ సింగ్ ఈ హత్యను కొన్ని రోజుల క్రితమే చేసి ఆధారాలు దొరకకుండా ఉండేందుకు శవాన్ని చాలా రోజుల పాటు కొద్దిగా తగులబెట్టినట్లు సమాచారం. ఈ నేరంలో నిందితుడు భార్య గీత, కుమారుడు కూడా సహకరించడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు రామ్ సింగ్ తో పాటు ఆయన భార్యను కూడా కస్టడీలోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన మారణాయుధాన్ని కూడా రికవరీ చేశారు. డబ్బు కోసం మొదలైన గొడవ ఒక మహిళ ప్రాణాలను ఇలా దారుణంగా బలి తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కిరాతకానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడాలని జనం డిమాండ్ చేస్తున్నారు.